పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చమురు దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న కారణంగా దేశంలో చమురు కష్టాలు తప్పవేమో అన్న భయం ప్రజలను పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీస్తోంది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు నో స్టాక్ బోర్డు దర్శనమిస్తున్నాయి. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు పెట్రోల్ బంకుల వద్ద ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని పట్టణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. రేట్లు పెరుగుతాయేమో, అసలు స్టాక్ దొరకదేమో అన్న ఆందోళనతో ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. దీంతో సాధారణ వినియోగం కంటే డిమాండ్ ఒక్కసారిగా పెరిగి బంకుల్లో స్టాక్ అయిపోతుంది. పెట్రోల్, డీజిల్ నిల్వకు ఎలాంటి కొరత లేదని, కేవలం ప్రజలు ఒకేసారి భారీగా కొనుగోలు చేయడం వల్లే కొన్ని చోట్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరిన్ని సమాచారం వివరాలు. పశ్చిమాసియాలో కొనసాగుతున్న యుద్ధం ఇప్పుడు సామాన్యుడి గుండెల్లో రైళ్లు పరిగెత్తిస్తున్నాయి. చమురు దేశాల్లో యుద్ధం కొనసాగుతున్న కారణంగా దేశంలో చమురు కష్టాలు తప్పవేమో అన్న భయం ప్రజలను పెట్రోల్ బంకుల వైపు పరుగులు తీస్తోంది. దీంతో పెట్రోల్ బంకుల వద్ద భారీ క్యూలు, నో స్టాక్ బోర్డులు దర్శనమిస్తున్నాయి. ప్రధాన నగరాల నుంచి పల్లెల వరకు పెట్రోల్ బంకుల వద్ద ఇలాంటి దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని కొన్ని పట్టణాల్లో నో స్టాక్ బోర్డులు దర్శనం ఇవ్వడంతో వాహనదారుల్లో ఆందోళన మొదలైంది. రేట్లు పెరుగుతాయేమో, అసలు స్టాక్ దొరకదేమో అన్న ఆందోళనతో ట్యాంకులు ఫుల్ చేయించుకుంటున్నారు. దీంతో సాధారణ వినియోగం కంటే డిమాండ్ ఒక్కసారిగా పెరిగి బంకుల్లో స్టాక్ అయిపోతుంది. పెట్రోల్, డీజిల్ నిల్వలకు ఎలాంటి కొరత లేదని, కేవలం ప్రజలు ఒకేసారి భారీగా కొనుగోలు చేయడం వల్లే కొన్ని చోట్ల తాత్కాలికంగా స్టాక్ అయిపోతుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. దీనిపై మరిన్ని వివరాలు మా స్పెషల్ కరెస్పాండెంట్ మురళి ఏలూరు నుంచి లైవ్ లో అందిస్తారు. చెప్పండి మురళి, ఈ పెట్రోల్ గురించి ఒక అప్డేట్ వచ్చింది. అధికారులు పెట్రోల్ నిల్వలు ఉన్నాయని చెప్తున్నారు కదా, మరి ఎందుకు నో స్టాక్ బోర్డులు పెడుతున్నారు? ఎదురుగా పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో అయితే హెచ్పి పెట్రోల్ బంకుల్లో నో స్టాక్ బోర్డులు కనిపిస్తున్నాయని చెప్పుకోవచ్చు. దాని కారణంగా వినియోగదారులందరూ కూడా పెట్రోల్ లేక, డీజిల్ లేక వెనుదిరిగే పరిస్థితి ఉందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా ఆ పెట్రోల్ రేటు పెరుగుతుంది, పెట్రోల్ కి స్టాక్ దొరకదు అని చెప్పి సోషల్ మీడియాలో వదంతుల కారణంగా అయితే ఫుల్ ట్యాంకులు చేసుకుంటున్నారు. అలాగే ట్రాక్టర్లు, వాహనాల్లో కూడా ట్యాంకులు తీసుకొచ్చి అలాగే 20 లీటర్లు, 30 లీటర్లు, 200 లీటర్లు ట్యాంకుల్లో కూడా కొట్టించుకుని వెళ్తున్న కారణంగా అయితే, కృత్రిమ కొరత కారణంగా అయితే పెట్రోల్ బంకుల వద్ద అయితే నో స్టాక్ బోర్డులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. ఇప్పుడు మనం ఏలూరులోని వంగాయగూడెం పెట్రోల్ బంక్, హెచ్పి పెట్రోల్ బంక్ వద్దున్నాం. ఈ బంక్ అంతా కూడా రోజు ఎక్కువగా వినియోగదారులతో అయితే నిండిపోయి ఉండే బంక్ అయితే నిర్మానుష్యంగా ఉందని చెప్పుకోవచ్చు. పెట్రోల్ కొట్టించుకోవడానికి వచ్చే వినియోగదారులకైతే నో స్టాక్ లేదు, పెట్రోల్ లేదు, డీజిల్ లేదు చెప్తున్న కారణంగా అయితే ఈ పెట్రోల్ బంక్ అంతా ఖాళీగా ఉన్న పరిస్థితి అయితే ఉంది. ఇప్పుడు ఒక వినియోగదారుడు ఇక్కడికి వచ్చారు పెట్రోల్ కొట్టించుకోవడానికి, ఆయన అడిగి తెలుసుకుందాం. చెప్పండి, మీరు ఎందుకు వచ్చారు, అసలు ఏం జరుగుతుంది ఇక్కడ? సార్, నేను దగ్గర ఇక్కడ పెట్రోల్ బంక్ ఉంటుందని చెప్పి దగ్గర 4-5 కిలోమీటర్లు ప్రయాణించి వచ్చానండి. ఇక్కడ నో స్టాక్ అంటారన్నమాట. నా పరిస్థితి ఏంటి అర్థం కాదు. నా బండిలో పెట్రోల్ అయిపోయింది, నేను ఎలాగ వెళ్ళాలి? నా పరిస్థితి ఏంటో నాకే అర్థం కావట్లేమాట. ఎందుకంటే ఈ పెట్రోల్ కొరత అనేది చాలా ఎక్కువ శాతం ఉందని చెప్పి జనాలు చెప్తున్నా కానీ ఎంత త్వరగా పెట్రోల్ కొరత వస్తుందని చెప్పి నేను ఊహించలేదండి. చాలా బాధాకరమైన విషయం మాట. కేంద్ర ప్రభుత్వం వెంటనే ఈ పెట్రోల్ అనేది త్వరగా వచ్చేటట్టు కానీ, తర్వాత దీనికి సంబంధించింది కూడా చేయాల్సిందిగా మేము కోరుకుంటున్నామండి. ఎందుకంటే జనాలు కూడా ఆటోమేటిక్ పెట్రోల్ దొరకట్లేదంటే ఎవరికాళ్ళు 100 రూపాయలు కొట్టాల్సింది ట్యాంక్ ఫుల్ చేయించుకుంటున్నారనే విషయం చెప్తున్నారన్నమాట. ఏదైనా సరే చాలా బాధాకర విషయం. ఇప్పుడు నా పెట్రోల్ అయిపోయింది, నేను ఎలా వెళ్ళాలో తెలియట్లేదు అన్నమాట. చాలా తీవ్ర నిరుత్సాహం కలుగుతుందండి. ఇది మాటలో చెప్పలేని ఆవేదన కలుగుతుంది నాకు. అలాగే వినియోగదారులు అందరూ కూడా వచ్చిన వాళ్ళు వెనక తిరిగి వెళ్తున్నారు. అలాగే గ్యాస్ కూడా దొరకని పరిస్థితి. దీని గురించి ఏం చెప్తారు? సార్, చాలా యుద్ధ ప్రభావం అంటున్నారు అన్నమాట. ఏం జరుగుతుందో ఏంటో తెలియదు కానీ మటుకి చాలా చాలా పెనుభారం మోపిందండి. ఎందుకంటే సామాన్యులు, చాలా మధ్యతరగతి ప్రజలు గ్యాస్ బండ్ ఒకటే ఉంటుందన్నమాట. సడన్ గా గ్యాస్ అయిపోతే మళ్ళీ బుక్ చేసుకుని 40 రోజులు పడుతుందంట. నిజంగా చాలా బాధాకరం. బహిరంగ మార్కెట్ లో 2500 పైన అమ్ముతున్నారంట. ఇవన్నీ తెలుసుకుంటే చాలా బాధాకరంగా. సగటున మనిషి పరిస్థితి చాలా దారుణమైన పరిస్థితి. యుద్ధ ప్రభావం వల్ల ఎన్ని తీవ్ర నష్టం కలుగుతుంది. మీ అందరూ చాలా ఆవేదన చెందుతున్నాం. అలాగే ముఖ్యంగా చూసినట్లయితే ఈ హెచ్పి బంకులో చూడొచ్చు, కార్లు కూడా వచ్చి వెనుక తిరుగుతున్న పరిస్థితి అయితే ఉంది. అంటే నిన్నటి నుంచి డీజిల్ లేదు, అలాగే పెట్రోల్ లేదు. స్పీడ్ పెట్రోల్ ఉందంటూ కూడా, స్పీడ్ పెట్రోల్ అంటే లీటర్ కి 2 రూపాయలు ఎక్కువగా కూడా కొట్టించుకోవడానికి కూడా కస్టమర్లు వచ్చినప్పటికీ కూడా ఇక్కడ నో స్టాక్ బోర్డు ఉన్న కారణంగా అయితే ఇబ్బందులు పడుతున్నారని చెప్పొచ్చు. బాబా, ఏంటి పెట్రోల్ ఎప్పటి నుంచి లేదు ఏంటి అసలు? 2 రోజులు లేదండి, 2 రోజులు లేదు. అసలు వచ్చే కస్టమర్లు ఏం చెప్తున్నారు? పెట్రోల్ అయిపోయిందని చెప్తున్నారు.
అంటే కస్టమర్లు ఇబ్బందులు ఉన్నాయి కదా, దీనికి సంబంధించి ఎప్పుడు వచ్చే అవకాశం ఉంది? రేపు వస్తున్నారు, నిన్న వద్దన్నారు, రాలే, ఇవాళ వద్దన్నారు, ఏం వచ్చే వరకు నమ్మకం లేదండి. తెలియదు. అంటే స్పీడ్ పెట్రోల్ కూడా లేదా? ఏది లేదు బాబు, పెట్రోల్ డీజిల్ పవర్ ఏమీ లేదు, ఖాళీగా ఉన్నాం. ఓకే. అలాగే అంటే జిల్లా వ్యాప్తంగా ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా వ్యాప్తంగా చూసినట్లయితే హెచ్పి పెట్రోల్ బంకుల్లో పెట్రోల్ నో స్టాక్ బోర్డులు ఉన్నాయని చెప్పుకోవచ్చు. దీనికి అంతటికి ఒక కారణంగా చెప్పుకోవచ్చు. ముఖ్యంగా అవసరం లేని వాళ్ళు కూడా ఫుల్ ట్యాంకులు చేయించుకోవడం కానివ్వండి, ఏజెన్సీలకు సంబంధించి ఇండెంట్లు పెట్టినా కూడా డీజిల్ పెట్రోల్ కూడా రాని పరిస్థితి అయితే ఉంది. అంటే ముఖ్యంగా కొరత రైట్ వస్తుంది, మురళి. రేట్లు పెరుగుతాయి ఎస్ కారణంగా అయితే మురళి. ఇబ్బందులు చెప్పుకోవచ్చు. ఎస్ మురళి, పెట్రోల్ డీజిల్ ధరలు త్వరలో పెరిగే అవకాశం ఉందా? ఏమైనా అధికారికంగా ఏమైనా సంకేతాలు ఉన్నాయా? ఏమీ లేదు. అంటే అధికారులు ఒకటే చెప్తున్నారు, పెట్రోల్ డీజిల్ కొరత లేదు, ఎవరు కూడా పానిక్ అవ్వద్దు, అవసరానికి మించి పెట్రోల్ అలాగే గ్యాస్ వినియోగం, గ్యాస్ బండ్లు కూడా బుక్ చేసుకోవద్దని చెప్తున్నారు. పెట్రోల్ అంటే 30 రూపాయలు పెరుగుతుంది, 40 రూపాయలు పెరుగుతుంది అని చెప్పి సోషల్ మీడియాలో వస్తున్న వదంతుల కారణంగానే ఇదంతా జరుగుతుందని చెప్పుకోవచ్చు. రైట్ దీనికి మురళి, మరి ముఖ్య అలా కారణం అనుకుంటే బంకులో నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టారు? కొరత లేదు అని అంటున్నారు, మరి నో స్టాక్ బోర్డులు ఎందుకు పెట్టారు? హెచ్పి బంకులకు సంబంధించి ఇండెంట్లు పెట్టినా కూడా లేట్ అవుతుందని చెప్పుకోవచ్చు. ఓన్లీ హెచ్పి బంకుల్లోనే ఈ విధంగా ఇబ్బందులు ఉన్నాయి. ఇండియన్ ఆయిల్ బంకులు అలాగే రిలయన్స్ బంకుల్లో అయితే పెట్రోల్ డీజిల్ కు కొరత లేదని చెప్పుకోవచ్చు. హెచ్పి బంకుల్లో ఇండెంట్లు పెట్టిన తర్వాత కొంచెం లేటుగా వస్తున్న కారణంగానే హెచ్పి బంకుల్లో మాత్రమే కొరత ఉందని చెప్పుకోవచ్చు. దీనికి తోడు అందరూ కూడా వెహికల్స్ తో పాటు ట్రాక్టర్లు వెహికల్స్ చేసుకొచ్చి ఎక్కువ పెట్రోల్ కొట్టుకుని అంటే నిల్వ చేసుకుంటున్నారు. అంటే రేట్లు పెరుగుతాయనే వదంతుల కారణం కావచ్చు, అలాగే స్టాక్ దొరకదనే కారణంతో అయితే ఈ ఎక్కువగా స్టాక్ చేసుకున్న కారణంగా అయితే ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పుకోవచ్చు. ఇంద్రజ. రైట్ మురళి, ఆయిల్ కంపెనీలు ఈ పరిస్థితిపై ఏమైనా స్పష్టత ఇచ్చాయా? సరఫరా నిలకడగా ఉంటుంది కానీ అట్లాంటి ఏమైనా హామీలు ఇచ్చారా? ఇప్పటికే సివిల్ సప్లైస్ అధికారులు, సివిల్ సప్లైస్ శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ కూడా ఇంధన కంపెనీలకు సంబంధించి మేము ఆదేశాలు ఇచ్చాము, పెట్రోల్ కొరత డీజిల్ కొరత లేదు, అలాగే గ్యాస్ కొరత కూడా లేదు. అంటే పానిక్ బుకింగ్ల కారణంగానే ఈ విధంగా జరుగుతున్నాయి. గ్యాస్ కి సంబంధించి అయితే రోజుకి ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో సుమారు 25 నుంచి 30 వేల గ్యాస్ బండ్లు బుకింగ్ జరిగేది. అలాగే ఇప్పుడు కూడా 25 నుంచి 30 వేల వినియోగదారులకి గ్యాస్ ఇస్తున్నాం. కానీ బుకింగ్లు అయితే మాత్రం 50,000, 60,000 బుకింగ్లు వస్తున్న కారణంగానే కోరుతుంది. అలాగే డీజిల్ పెట్రోల్ కు సంబంధించి కూడా వినియోగానికి మించి ఎక్కువగా వినియోగానికి మించి పెట్రోల్ డీజిల్ ఎక్కువగా స్టాక్ చేసుకుంటున్నారు. దాని కారణంగానే కొరత వస్తుందంటూ కూడా అధికారులు చెప్పే పరిస్థితి అయితే ఉంది. ప్రజలకు పానిక్ అవ్వకుండా ముఖ్యంగా ఈ డీజిల్ పెట్రోల్ వినియోగానికి సంబంధించి కొరత లేదు, సరిపడా వాడుకోవాలని చెప్పే పరిస్థితులు అయితే ఉన్నాయి. ఇంద్రజ. రైట్ మురళి, ఈ పరిస్థితి ఇంకా ఎంతకాలం కొనసాగే అవకాశం ఉంది? అసలు సాధారణ స్థితికి ఎప్పుడు వస్తుందని అంచనా వేస్తున్నారు? ముఖ్యంగా ఈ పెట్రోల్ డీజిల్ కొరత యుద్ధ ప్రభావంతో మాత్రమే కొరత ఉంది. అంటే హార్మోజ్ జలసంధి ద్వారా ఈ పెట్రోల్ చమురు నౌకలు కొంచెం అక్కడ ఇబ్బందులు ఉన్న కారణంగానే ఇది జరుగుతుంది. ఇప్పటికే స్టాక్ వైజాగ్ కు సంబంధించి గ్యాస్ నిల్వలు వస్తున్నాయి, అలాగే పెట్రోల్ నిల్వలు కూడా నౌకలు వస్తున్నాయి. దీనికి సంబంధించి అయితే పెట్రోల్ డీజిల్ కొరత కూడా లేదని చెప్పి అధికారులు చెప్తున్నారు. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ మురళి. Please subscribe to YKTV Network. Please subscribe to YKTV. Please watch YK News. Subscribe to YKTV. Please subscribe to YKTV. Subscribe to YKTV. Please do subscribe to YKTV. And do subscribe to YKTV. సబ్స్క్రైబ్ YKTV. YKTVని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ YK ఛానల్.